బ్రిటిష్ వాళ్ళకు క్రైస్తవ మతానికి ఏం సంబంధం అండి? బానిసత్వానికి ఏం సంబంధం? క్రైస్తవ మతం మిషనరీల ద్వారా వచ్చిందండి, బ్రిటిష్ వాళ్ళ ద్వారా మాత్రమే రాలేదు. బ్రిటిష్ వాళ్ళు పరిపాలన కోసం, వ్యాపారం కోసం వచ్చారు. బ్రిటిష్ వాళ్ళే ఈ విషయాన్ని బ్రిటిష్ వాళ్ళే సుస్పష్టంగా చెప్పారు కదండి. బ్రిటిష్ వాళ్ళు ఏమని చెప్పారంటే మాకు మతం అనేది 5వ ఆయుధం అని చెప్పేసి చాలా సుస్పష్టంగా చెప్పినారు. క్రైస్తవం అనేది మా ఆయుధం అని చెప్పినారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మిషనరీలను ఏర్పాటు చేయడం వాళ్ళ ఆయుధీకరణలో భాగంగా అని చెప్పినారు. ఇక్కడ అంతకు ముందు మీరు చెప్పినటువంటిది ఏవైతే ఉన్నాయో వాటికి ఆధారాలు లేవు. అదేవిధంగా ఇక్కడ బుడతకీచులు అనే వాళ్ళు వచ్చినారు, పోర్చుగీస్ వాళ్ళు వచ్చినారు, వాళ్ళు ఇంక్విజిషన్ పేరిట ఇక్కడ ఉన్నటువంటి మొత్తం కులాలను ఇబ్బంది పెట్టారు. అదేవిధంగా మీరు చెప్పినారు కదా బ్రాహ్మణులు తీసుకున్నారు అనేసి. ఒక బ్రాహ్మణుడు తీసుకుంటే బ్రాహ్మణులు మొత్తం మతం తీసుకున్నట్టు అవుతుందా? సరే, మీరు చెప్పిన పాయింట్కి చెప్తున్నా, క్రైస్తవంలో కులాలు ఉన్నాయా? బైబిల్లో కులం ఉందా? బైబిల్లో రెడ్డి అనే పదం చూపించండి, బైబిల్లో బ్రాహ్మణ అనే పదం చూపించండి, బైబిల్లో బ్రాహ్మణ అనే పదం చూపించండి. వినోద్ గారు, బైబిల్ కోసం పక్కన పెట్టు, బైబిల్ కోసం పక్కన పెడదాం. పక్కన ఎందుకు పెట్టాలా? క్రైస్తవం, నువ్వు బైబిల్ పక్కన పెట్టాలంటే క్రైస్తవాన్ని కూడా పక్కన పెట్టాల్సి వస్తుంది.